गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वामदेवं महादेवं लोकनाथं जगद्गुरुं देवदेवं जगन्नाथमदेवेशं वृषभध्वजं नमामि। वागर्धाविवसंपृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। वंदे पार्वती परमेश्वरौ। శ్రీరుద్రం యొక్క మంత్రాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారములు, స్వాగతం. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ, గురువులు జగదంబ నాకు ఇచ్చిన జ్ఞానము మేరకు శక్తి మేరకు శ్రీరుద్రంలోని మంత్రముల విపుల భావాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటిదాకా మనం శ్రీరుద్రములోని నమ్మకములోని 3వ అనువాకంలో మొదటి 3 మంత్రముల విపుల భావాన్ని మనం గ్రహించగలిగాము. 4వ మంత్రం నమో వంచతే పరివంచతే సాయూనాం పతయే నమః. వంచతే మనతోనే ఉంటూ నమ్మకస్తుడిగా ఉంటూ దొంగతనము చేయడానికి అవకాశములు వెతుకుతూ ఉండేవాడు. ముఖ్యముగా వ్యాపారస్తుల దగ్గరే ఉంటూ వాళ్ళ అమ్మకములలోని లావాదేవీలలోని కొంచెం మోసము చేస్తూ డబ్బులను వెనకేసుకునేవాడి కింద మనము వంచతే అన్నదానికి భావంగా చెప్పుకోవచ్చు. పరివంచతే పరివంచతే అంటే వంచతే అన్నవాడు ఎలాగ వ్యాపారస్తుల దగ్గర లాభాలు తీసుకుంటూ డబ్బులు తీసుకుంటూ ఉంటాడు, అంటే వ్యాపార లావాదేవీలలో కొంచెము డబ్బులు తీసుకుంటూ ఉండేవాడు. పరివంచతే అనే అతను అన్ని వ్యవహారములలోనూ మోసము చేయడానికి ప్రయత్నం చేసేవాడు. అంటే అక్కడికి ఎవరైనా వస్తే వారికి తన యజమాని గురించి ఏదో చెప్తూ ఉండము, తన పని చేసేటువంటి ఆ కర్మాగారం గురించి కానీ ఆ ఆఫీసు గురించి కానీ ఏదేదో విషయాలు చెప్తూ ఉండడము, లేక ఆ యజమానిని కలియడానికి వచ్చిన వారి మీద ఏదో చెడీలు చెప్తూ ఉండడము, అటువంటి విషయాలు చేస్తూ అన్ని విషయాల్లోనూ మోసము చేయడానికి అవకాశములు చూస్తూ మోసము చేసేవాడు పరివంచతే అన్న విధంగా చెప్పుకుంటూ ఉంటాం. స్థాయూనాం పతయే. స్థాయూనాం అంటే మన ఇంట్లోనే ఉంటూ మనతోనే తిరుగుతూ ఆరవేసిన బట్టలు కానీ మిగతా ఏమైనా వస్తువులు చిన్న చిల్లర దొంగతనాలు చేస్తూ ఉండేవారిని స్థాయూనాం అంటారు. పతయే అటువంటి అధిపతి నమః ఆయనకి నమస్కారములు అని చెప్పుకున్నాం. ఈ 4వ మంత్రం యొక్క భావముగా వ్యాపారస్తులతోనే యజమానితోనే ఉంటూ అమ్మకములలోని మతముల వ్యవహారములలో డబ్బులు కొంచెము దొంగతనము చేసేవాడు కానీ అన్ని విషయాల్లోనూ మోసము చేయడానికి ప్రయత్నం చేస్తూ మోసము చేస్తూ ఉండేవాడు. మనతోనే ఉంటూ బట్టలు మొదలైన వస్తువులను దొంగతనము చేయువాడు. వారందరికీ అధిపతి అయినటువంటి రుద్రస్వామికి నమస్కారములు అని తెలియజేసుకుంటున్నాం. ఇంకా 5వ మంత్రము నమో నిచేరవే పరిచరాయ అరణ్యానాం పతయే నమః. నిచేరవే అంటే మన ఇంటిలోనే ఉంటూ
దొంగతనము చేయడానికి అవకాశముల కోసము అటు ఇటు సంచరిస్తూ ఉండేవాడు. నిచేరవే అన్న విధంగా మనం చెప్పుకుంటాం. నిచేరవే పరిచరాయ, బహిరంగ ప్రదేశములు అంటే వ్యాపార కూడలు, అమ్మకములు ఎక్కువగా జరుగుతూ ఉండేటువంటి ప్రదేశములు, లేక జనరద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశములు, వాటిల్లో అక్కడ ప్రదేశములలో తిరుగుతూ ఉండి అవకాశము చూసుకొని అక్కడ దొంగతనము చేసేవారు పరిచరాయ అంటాం. అరణ్యానాం అన్నారు. అరణ్యములలో తిరుగుతూ బాటసారులను దోచుకునేవారు అన్న విధంగా ఇక్కడ అరణ్యానాం అనుకుంటూ పతయే, వారికి అధిపతి అయినటువంటి ఆయనకి నమః, నమస్కారములు అన్నారు. ఈ 5వ మంత్రానికి భావముగా ఇంటిలోనే అవకాశములు వెతుకుతూ సంచరిస్తూ ఉండేవాడు. బహిరంగ ప్రదేశములలో, జనరద్దీ ఉండేటువంటి ప్రదేశములలో తిరుగుతూ అవకాశము దొరికిన వెంటనే దొంగతనము చేసేవాడు. అరణ్యములలో తిరుగుతూ అక్కడికి సంచరిస్తూ ఉండేటువంటి ప్రయాణికులను వాళ్ళ దగ్గర దొంగతనము చేసేవారిని. వీళ్ళందరికీ అధిపతి అయినటువంటి రుద్రస్వామికి నమస్కారములు అని తెలియజేస్తున్నాం. 6వ మంత్రము నమస్సృకాభిభ్యో జిగాగ్నిసభ్యో ముష్ణతాం పతయే నమః. శృక అవిభ్యో, శృక అవిభ్యః అంటే వజ్రాయుధము వంటి బలమైన ఆయుధముల నుండి తప్పించుకోగల సామర్థ్యము కలిగి ఉన్నవాడు. జిగాగ్ం సభ్యో అంటాం మనం. దాన్ని వ్యాకరణ ప్రకారము జిగాగ్ం అన్నా సరే, అర్థములు చూసుకునేటప్పుడు జిగాం సభ్యో, జిగాం సభ్య, ఆయుధములు కలిగి ఉండి దొంగతనము చేయుచు, దొంగతనము చేయు సమయములలో ప్రాణహాని కలిగించడము లేక చంపడానికి సిద్ధపడేటువంటి వారిని, వెనుకాడ వంటి వారిని జిగాగ్ం సభ్యో అంటారు. జిగాగ్ం సభ్య. ముష్ణతాం అని అన్నారు. ముష్ణతాం అంటే వ్యవసాయము మొదలగు వాటిలోని అక్కడ రైతులాగా, కార్మికులలాగా పనిచేస్తూ యజమాని యొక్క ధాన్యమును దొంగతనము చేయువాడు. అంటే రైతులలాగాను అక్కడ పనివాళ్ళలాగానే అక్కడ వాళ్ళతో కలిసిపోయి పనిచేస్తూ ఉండి అక్కడ ఉండేటువంటి ధాన్యము మొదలైన వాటిని దొంగతనము చేయడానికి సిద్ధపడిన వాడు, దొంగతనము చేయువాడు అన్న విధంగా ముష్ణతాం అనుకుంటూ పతయే అనగా అధిపతి, నమః నమస్కారములు అని తెలియజేసుకుంటున్నాం. ఈ 6వ మంత్రానికి భావముగా వజ్రాయుధము వంటి ఆయుధముల నుండి తమను రక్షించుకోగల సామర్థ్యము కలిగి ఉండి దొంగతనము చేయు సమయంలో ప్రాణహాని కలిగించడానికి కూడా వెనుకాడబడేటువంటి వారిని, వ్యవసాయము మొదలగు వాటిలో యజమానికి సహాయకారిగా ఉంటూనే అక్కడ పనిచేస్తూనే ధాన్యము మొదలగు వాటిలను దొంగలించువాడు అయినటువంటి వారికి అధిపతి అయిన రుద్రస్వామికి నమస్కారములు అని తెలియజేసుకుంటున్నాం. 7వ మంత్రము దాకా మంత్రముల యొక్క విపుల భావాన్ని గ్రహించాము. మిగతా విపుల భావాన్ని నా తర్వాత వీడియో ద్వారా తెలియజేస్తాను. శ్రీమాత్రే నమః. నమఃశివాయ. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.